హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కన్నయ్యస్ కుకింగ్. ఈరోజు మెత్తగా సాఫ్ట్గా ఇడ్లీలు ఎలా రావాలో చెప్పబోతున్నానండి. చాలా సాఫ్ట్గా వస్తాయి ఇలా చేసుకుంటే. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్ నిండా మినపప్పు తీసుకొని కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగిన మినపప్పులోకి వాటర్ యాడ్ చేసుకొని 7 నుండి 8 గంటల పాటు సోక్ చేసుకోవాలండి. ఇలా 7 నుండి 8 గంటల పాటు సోక్ చేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఇప్పుడు ఏ కప్పుతోనైతే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల ఇడ్లీ రవ్వను తీసుకొని 2 సార్లు కడుక్కొని పక్కకు పెట్టుకోవాలండి. 7 గంటల తర్వాత అయితే మినపప్పు మంచిగా నానిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము మినపప్పుని. నానబెట్టుకున్న మినపప్పులోని వాటరే పప్పులోకి వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వలోకి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రవ్వ మినపప్పు మొత్తం కలిసే వరకు పిండిని కలుపుకోవాలి. పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుందండి పిండి. అందుకోసమని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలుపుతున్నాను. మనం ఇడ్లీ పిండి కొంచెం జారుగా ఉండాలండి. అప్పుడే మనకు ఇడ్లీలు మంచిగా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత పిండి మీద మూత పెట్టుకొని నైట్ అంతా పులియనిస్తే ఇడ్లీలు చాలా బాగా వస్తాయండి. ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నానండి నేను పిండి చక్కగా పులిసిపోయింది. ఇప్పుడు పిండిలోకి మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని పిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేయడం వలన ఇడ్లీలు అనేవి అతుక్కోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ బ్యాటర్ను మొత్తం వేసుకోవాలండి. ఇప్పుడు ఇడ్లీలను స్టీమ్ చేసుకోవడం కోసం ఇడ్లీ పాత్రలోకి వాటర్ యాడ్ చేసుకొని మనం బ్యాటర్ నింపుకున్న ప్లేట్లని ఇడ్లీ పాత్రలోకి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలను 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇడ్లీలు రెడీ అయిపోతాయండి. 10 నిమిషాల తర్వాత ఇక్కడ నాకు ఇడ్లీలు చాలా చక్కగా రెడీ అయిపోయాయి. అంతే అండి, వేడివేడిగా తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే. చాలా మెత్తగా వస్తాయండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు వేడివేడిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పల్లీ చట్నీతో తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మినపప్పును ఖచ్చితంగా 7 గంటల పాటు నానబెట్టుకొని చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు నాకు చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.